హలో శ్రవణ్. హాయ్ వరుణ్. ఇది నిన్న ఒక కస్టమర్ వచ్చాడు కదా ఎస్. సెటిల్మెంట్ కోసం అని 2 lakhs 3 lakhs ఉంది, నేను లోన్ కట్టలేను, సో 50,000కి సెటిల్ చేయమని అన్నాడు కదా. సో ఇలా పిచ్చి యాప్స్లో లోన్స్ తీసుకొని ఇలా సెటిల్ చేసుకోవడం మంచిదే అంటావా? ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవద్దు, అసలు లోన్ యాప్స్ తీసుకోవచ్చా లేదా? నిన్న వచ్చిన పర్సన్కి 2,62,000 ఉంది. అతను ఏమనుకున్నాడంటే నేను సెటిల్మెంట్ చేసుకుంటాను ఒక 50,000తో అనుకున్నాడు. సో మనమేం సజెస్ట్ చేసామంటే నీకు వాల్యూ ఎంత, అట్లీస్ట్ ఒక 2,60,000లో నీ వాల్యూ అంతేనా? ఒక పర్సన్కి సెటిల్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో లోన్స్ రావు. ఓకే. సో లోన్ రావాలంటే దానికి ఏంటి, ఒక కన్సూమర్ లోన్ అవ్వాలంటే కూడా అది అంత ఈజీ కాదు. అంటే అతని లైఫ్ అక్కడితో ఆగిపోయినట్టే. ఓకే. సో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ వైఫ్ కానీ ఎమర్జెన్సీ నీడ్ ఇవన్నీ అవకాశాలను కోల్పోతున్నాడు. సో మీరు చిన్న మొత్తంలో సెటిల్మెంట్ చేసుకుంటే లాస్. అంటే ఓన్లీ పర్సనల్ లోన్లోనేనా, లేకపోతే ఏ యాప్లో కూడా తీసుకోవద్దని అంటున్నావు? ఏ దాంట్లో కూడా సెటిల్మెంట్ చేసుకున్నా మీకు సిబిల్లో పడిపోతుంది ఈ రోజుల్లో. ఓకే. వితిన్ 1 week లోపల మీకు మనకు ఆల్రెడీ సిబిల్ వచ్చేస్తున్నది, రిపోర్ట్ అయిపోతుంది ప్రతి దాంట్లో కూడా. ఓకే. సో మీరు సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ వరకు ఏంటంటే పెద్ద మొత్తంలో ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి. అంటే సెటిల్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశం కాదు, బట్ చెప్తున్నాను ఐదర్ ఒక 25 lakhs 50 lakhs 1 crore ఇట్లా పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అంటే అవి కూడా చేసుకోమని కాదు, కాకపోతే మన వల్ల అవ్వట్లేదు సిచువేషన్ బాగాలేదు అన్నప్పుడు. సో అట్లాంటప్పుడు చేసుకున్న ఒక రీజన్ ఉంటుంది. బట్ మరీ ఘోరంగా ఏంటి బ్రదర్, 25,000కి 2 lakhsకి సెటిల్మెంట్ చేసుకోవడం ఏంటి? సో గాయస్ విన్నారు కదా, ఎవరు పడితే వాళ్ళు పిచ్చి లోన్స్ పిచ్చి యాప్స్లో లోన్స్ తీసుకోవడం కానీ, కట్టలేక ఇలా సెటిల్మెంట్ చేసుకోవడం కానీ మీ లైఫ్కి అంటే ఫ్యూచర్కి అనేది మంచిది కాదు. సో తీసుకునే ముందే సరిగ్గా ఆలోచించి తీసుకోండి, లేకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ.